యోహాను సువార్త 19వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను గనుక అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. 21 వచనం కూడా చదువుదాము. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని అతడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితినని. గత రాత్రి ఈ విషయాన్ని ధ్యానాంశంగా మనం ప్రారంభించాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన శిలువ మరణం పొందుతున్న సమయంలో ఆయన శిలువ మీద వేలాడదీయడానికి ఆయన తీసుకువెళ్ళినప్పుడు ఆ శిలువ మీద 3 భాషలలో ఒక మాట రాశారు అని. ఆ మాట ఏంటంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు అనే ఆ మాట రాయబడిందని. గత రాత్రి ఆ నజరేయుడైన యేసు అనే అంశం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నజరేయుడని పిలువబడ్డారు, ఎలాంటి ప్రవచనం ఆయన జీవితంలో నెరవేరింది, ఆయన నజరేయుడుగా ఉండి సౌలు జీవితంలో ఎలాంటి అద్భుతం చేశారు, దేవాలయం దగ్గర 40 సంవత్సరాల వయసు కలిగిన ఆ వ్యక్తి పుట్టుక నుండి అవిటివాడు ఏ విధంగా స్వస్థత పొందాడో, ఆ తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీరు అనుకున్నట్టుగానే మృతుల్లో లేడు, ఆయన లేచి ఉన్నాడనే 3 ప్రాముఖ్యమైన విషయాలు గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈరోజు నేను యూదుల రాజు అనే అంశాన్ని గురించి ధ్యానాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. నూతన నిబంధనలో 7 సార్లు యూదుల రాజు అనే మాట రాయబడి ఉంటుంది. చెప్పండి, ఎన్నిసార్లు రాయబడింది? 7 times. ఎస్పెషల్లీ ఈ సువార్తలలో యూదుల రాజు అనే మాట 7 సార్లు బైబిల్లో మనం చూస్తాం. ఎందుకు యూదుల రాజు అని ఆ మాట వాడబడింది? యేసుక్రీస్తు ప్రభువారు యూదుల రాజుగా ఎందుకు పిలువబడ్డారు? ఆయన మన జీవితాల్లో రాజుగా ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఈ రాత్రి త్వరగా కొన్ని ధ్యానాంశాలు నేను మీతో చెప్పి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజు అని సంబోధించిన వారు 2 బైబిల్లో మనకు కనబడతారు. అందులో మొట్టమొదటిది ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు, రెండవది యేసు ప్రభుని తీర్పు తీర్చిన పిలాతు అనబడే వ్యక్తి. వీళ్ళిద్దరే సంబోధించారు యేసు ప్రభుని యూదుల రాజు అని. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా నాన్ జూయిష్ పీపుల్, వారిద్దరూ యూదులు కాదు, అంటే యూదా గోత్రానికి సంబంధించిన వారు కాదు, ఇశ్రాయేలులు కాదు. నాన్ జూయిష్ పీపుల్ రిఫర్డ్ జీసస్ యాజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ ఇన్ ద బైబుల్. యూదుల రాజు అని ప్రస్తావించిన వారిద్దరూ కూడా యూదేతరులే, వారు ప్రభువుని యూదుల రాజు అని సంబోధించారు. విచిత్రం ఏంటంటే యూదులు అనబడిన వారు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. యేసు ప్రభును యూదుల రాజు అంటే వారు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? హేరోదు రాజును తమ రాజుగా అంగీకరించారే. ఇంకా కొంతమంది తమ చరిత్ర కాలంలో కైసరు కూడా చాలా గొప్పవాడు, మాకు రాజును వారు అంగీకరించారు. కానీ యేసు ప్రభును ఎందుకు రాజును అంగీకరించలేదు? యూదుల రాజును వారు ఎందుకు ఒప్పుకోలేదు? పిలాతు యేసు ప్రభువుని గురించి నజరేయుడైన యేసు యూదులకు రాజు అని రాస్తే అది అలా రాయుద్దని మరలా పిలాతు దగ్గరికి వెళ్ళారు ప్రధాన యాజకులు. ఆ కాలంలో అన్న కయప అనబడే 2 వ్యక్తులు వారు ఇశ్రాయేలు జనాంగం మీద అధిపతులుగా ఉన్నారు. ఆ పర్టికులర్ టైంకి కయప అనేవాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అన్న అంతకుముందు ప్రధాన యాజకుడిగా ఉండేవాడు. ఆ కాలంలో మాత్రం కయప ఉన్నాడు. బట్ అయినప్పటికీ వాళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువగా కొనసాగుతుండేది. వారు వెళ్ళి పిలాతుతో గొడవ పెట్టుకున్నారు. ఎందుకోసం అంటే సిలువ వేసినప్పుడు, ఎవరైనా ఒక నేరస్తుని సిలువ వేసినప్పుడు అతడు ఏ నేరం చేశాడనేది ఆ సిలువ పైన రాసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనుకోండి, ఈ వ్యక్తి హత్య చేశాడు లేదా హీఈస్ అ మర్డరర్ అని ఆ సిలువ మీద రాసేవారు అనమాట.
ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ సిలువను చూసినప్పుడు ఆ వ్యక్తిని చూసి ఇతను ఎందుకు సిలువ మీద వేలాడుతున్నాడు అనేది ఆ పైన రాయబడిన బోర్డును చూసి ఈజీగా గుర్తుపట్టేవారు. ఓహో, ఇతడు హత్య చేశాడనమాట, లేదా ఇతడు ఈ నేరం చేశాడనమాట, ఇతడు రాజద్రోహం తలపెట్టాడనమాట అని ఏ వ్యక్తి అయితే నేరం చేశాడో ఆ నేరం సిలువ మీద రాసేవారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, పిలాతు ఏమని రాసి ఉంటాడంటే, యేసు ప్రభు చేసిన నేరం ఏంటంటే యూదుల రాజునని చెప్పుకున్నాడు, అది అతడు చేసిన నేరం అని ఇశ్రాయేలీలకు పెద్దలైన ప్రధాన యాజకులు రాయమని వారు గొడవ చేస్తే పిలాతు అన్నాడు, ఇంక మీరేం మాట్లాడకండి, నేను రాసిందేదో రాశాను, నజరుడైన యేసు యూదులకు రాజు అని రాశాడు, రాజునని చెప్పుకున్నట్టు రాయమన్నారు వాళ్ళు. కానీ పిలాతు అలా రాయలా, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే మాట వాడాడు. ప్రభునందు ప్రియులారా, మనం 4 సువార్తల రెఫరెన్స్లు ఇస్తాను, వాటిని గమనించండి. 4 సువార్తికులు కూడా పిలాతు యేసు ప్రభును యూదుల రాజుగా సంబోధించిన సంఘటనలు రాసుకుంటూ వచ్చారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం, మాథ్యూ చాప్టర్ 27 అండ్ వర్డ్స్ 27. ఆ తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 15 అండ్ వర్డ్స్ 9. ఆ తర్వాత లూకా సువార్త 23:38, లూక్ చాప్టర్ 23 అండ్ వర్డ్స్ 38, అండ్ దెన్ జాన్ ద గాస్పుల్ చాప్టర్ 19 అండ్ వర్డ్స్ 3, యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. ఈ 4 వచనాలు 4 సువార్తల్లోంచి మీకు ఇచ్చాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో నుండి యేసు ప్రభు యూదుల రాజుగా పిలువబడిన ఆ విషయాన్ని రెఫరెన్స్లు మీకు ఇచ్చాను. అయితే ఒక్క మాట మాత్రం మనం చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. పిలాతు యూదుల రాజువు నీవేనా, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఆర్ యు ద కింగ్? పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభుని, నువ్వు యూదులకు రాజువా అంటే ప్రభు అన్నారు, నీవన్నట్టే, ఎస్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, నేను యూదులకు రాజును అని యేసు ప్రభు ఒప్పుకున్నారు. ఆయన నిజంగా రాజు కాకపోయి ఉంటే యేసు ప్రభు ఆ పరిస్థితిలో నో అని చెప్పుంటే బహుశా పిలాతు యేసుక్రీస్తు ప్రభుకి శిలువ మరణం విధించుండేవాడు కా. ఎస్కార్ట్ ఇచ్చి లేదా సెక్యూరిటీ ఇచ్చి యేసు ప్రభుని తప్పించేసేవాడు. కానీ యేసు ప్రభు ఒప్పుకున్నారు, యూదుల రాజు నేనేనని. యూదులందరూ యేసు ప్రభువు మీద మోపిన నేరం కూడా అదే, ఈయన యూదుల రాజు అని పిలువబడుతున్నాడని నేరం మోపారు. ఎందుకు యూదుల రాజు అంటే వాళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎవరెవరినో రాజుగా ఒప్పుకున్న వాళ్ళు యేసు ప్రభువుని రాజు అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, జాగ్రత్తగా వినండి ప్రియులారా, యూదుల రాజు అనే ఆ టైటిల్ ఏదైతే ఉందో, ఆ పదం ఏదైతే ఉందో అది సామాన్యమైన పదం కాదు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా దావీదు సంతానములో నుండి మెస్సియా వస్తాడని కనిపెట్టారు. ఎందుకోసం అంటే కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చే లోకరక్షకుడు మెస్సియా ఖచ్చితంగా దావీదు కుమారుడని పిలువబడతాడు. అంతమాత్రం కాకుండా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు కాబట్టి ఆయన యూదుల రాజుగా ఉంటాడు అని పాత నిబంధన లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువును యూదుల రాజును వాళ్ళు ఒప్పుకోలేదు, మెస్సియాను ఒప్పుకోకూడదని వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి ఈ టైటిల్ను వారు అంగీకరించలేకపోయారు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే యేసు ప్రభు అన్నాడు, ఎస్ ఐఎమ్ ద కింగ్, నేను రాజునే. అంతకుముందు ఈ విషయాన్ని జ్ఞానులు కూడా ప్రస్తావించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుని ఎలా సంబోధించారు, ఏమని గుర్తించారు అంటే, బైబిల్ సెలవిస్తా ఉంది, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చెప్పండి, ఆయన ఏం చేయడానికి వచ్చాం? మేము పూజించడానికి వచ్చాం. We have come to worship him. మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఒక సూటి ప్రశ్న వారు అడిగారు. ఆ ప్రశ్నకు హేరోదు రాజు కలవరపడ్డాడు. యెరూషలేములో ఉన్న వారంతా ఏం పొందారట? కలవర పొందారు.
వారందరూ కలవరం చెందారు, ఆందోళన చెందారు. ఎందుకంటే అప్పటికి హేరోదు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేసే రాజుగా ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అతడు రాజుగా పిలువబడుతున్నాడు. వాస్తవానికి హేరోదు సగం యూదుడు అని పిలుస్తారు. ఏషావు వంశానికి చెందినవాడు, ఎదోము అనే వంశానికి చెందినవాడు హేరోదు. అంటే యాకోబు ఏషావులు ఇద్దరు కూడా బ్రదర్స్ కదా. ఈ హేరోదు ఏషావు వంశానికి చెందినవాడు. అతడు ఇశ్రాయేలు ప్రజల్ని కొన్ని కారణాలను బట్టి ఏలుబడి చేశాడు. రోమన్ చక్రవర్తుల్ని తాను మెప్పించి వారి యొక్క ఫేవర్ పొందుకొని ఇశ్రాయేలు వారి మీద రాజుగా తను ప్రకటించుకున్నాడు హేరోదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా కొన్ని కారణాలను బట్టి అతన్ని అంగీకరించేశారు. అయితే అతడు సగం యూదుడని పిలువబడ్డ హేరోదు దగ్గరికి వచ్చి ఈ జ్ఞానులు అడుగుతున్నారు, వెర్ ఇస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ దట్ హెస్ బీన్ బార్న్ ఫర్ us and we need to worship him and we have seen his star in the east. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చామని. క్రిస్మస్ సందర్భంలో ప్రాముఖ్యంగా ఈ జ్ఞానులంటే ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇలాంటి విషయాలు చాలా మనం నేర్చుకున్నాం. అవన్నీ నేను మరలా చెప్పాలన్న ఉద్దేశం కాదు. వీరైతే సామాన్యులైతే కాదు, చరిత్ర చెబుతా ఉంది వీరు కేవలం వైజ్మెన్ మాత్రమే కాకుండా వీరు కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రాజులు అని కూడా చరిత్ర చెబుతా ఉంది. వారు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చేశారు. యెరూషలేంకి వచ్చారు. అక్కడ నుంచి మరలా బెత్లెహేముకి వెళ్ళి యేసు ప్రభువును చూసి ఆయన పూజించినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళిన 3 జ్ఞానుల్లో ఒక ఆయన మన భారతదేశానికి చెందినవాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇండియాకు సంబంధించిన ఒక ఆయన పేరు కాస్పర్ అనబడే వ్యక్తి భారతదేశం నుండి వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర మోకరిల్లాడు. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు అండర్స్టాండ్ దట్ హీ టుక్ గోల్డ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారికి 3 కానుకలు ఇచ్చారు కదా. అందులో ఒకటి బంగారం, 2వది సాంబ్రాణి, 3వది బోళము. గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మర్. ఆ 3 కూడా పట్టుకెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టారు. బంగారం తీసుకెళ్ళినాడు ఎవడో తెలుసా? మన భారతదేశం సంబంధించిన కాస్పర్ అని ఆయన. మరి ఎంత బంగారం మనకే తెలియదు కానీ గట్టిగా తీసుకెళ్ళి ఉంటాడు బంగారాన్ని పట్టుకెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు బంగారం తీసుకెళ్ళాడు భారతదేశం నుండి అంటే, బంగారం పరిశుద్ధతకు సాదృశ్యం, రాజరికానికి సాదృశ్యం. లార్డ్ జీసస్, యు ఆర్ ది ట్రూ కింగ్ అండ్ యు ఆర్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నువ్వు నిజమైన రాజువు, నువ్వు నిజమైన ప్రభువు అని అంగీకరించినట్లుగా అతడు తీసుకెళ్లి బంగారం యేసయ్య పాదాల దగ్గర పెట్టాడు. అంత మాత్రం కాకుండా బంగారం పరిశుద్ధతకు సాదృశ్యమైనట్టుగానే, ఎందుకంటే పూర్వ దినాల్లో ప్రత్యక్ష గుడారం యొక్క అనేక వస్తువులు బంగారంతో చేయబడ్డాయి. సొలొమోను దేవాలయము చాలా మటుకు బంగారంతో కట్టబడింది. గోల్డ్ అనేది దేవుని మందిరములో వినియోగించారు కాబట్టి పరిశుద్ధతకు సాదృశ్యంగా మనం భావిస్తే, మన భారత గడ్డ నుండి వెళ్ళిన ఆ జ్ఞాని యేసు ప్రభు పాదాల దగ్గర మోకరెళ్ళి, ప్రభువా నువ్వు ప్రపంచంలో అందరికన్నా పరిశుద్ధమైన దేవుడు అని ఒప్పుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచిన హల్లెలూయా. ఎంతో మంది పూజార్హులు లేదా దేవుళ్ళు అనబడేవారు, రకరకాల పరిస్థితులు చాలా మంది ఉన్నారు, కానీ చాలా మందిలో మిస్ అయిపోయింది పరిశుద్ధతే. కానీ యేసు ప్రభువును ఒప్పుకున్నాడు. లార్డ్ యు ఆర్ ద హోలీ వన్, నువ్వు పరిశుద్ధుడు గనుక నీకు స్తోత్రం అని ప్రభు ముందు సాగిలపడ్డాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివితే దేవదేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. అదేమంటే, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనం మీద ఒక రాజు ఎప్పుడు కూర్చునే ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు పాత నిబంధన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు లేదా కొన్ని ప్రాముఖ్యమైన కాంటెక్స్ట్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందులో చాలా ప్రాముఖ్యమైనది 2 శామ్యూయల్ చాప్టర్ 7. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే డేవిడిక్ కవెనెంట్ అంటారు దాన్ని. దావీదుకు దేవుడు చేసిన నిబంధన. అందరూ చెప్పండి, అదేంటి? నిబంధన. నిబంధన అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని అర్థం. బైబిల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేసినప్పుడు ఆ కవెనెంట్స్ గురించి మనం ఆలోచించవచ్చు. ఆడమిక్ కవెనెంట్, నోవా కవెనెంట్, నోవాతో దేవుడు చేసిన నిబంధన. అబ్రహామిక్ కవెనెంట్, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఆ తర్వాత దావీదుతో దేవుడు చేసిన నిబంధన. ఆ తర్వాత చిట్ట చివరిగా
మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరితో ఒక ఇటర్నల్ కవెనెంట్ చేశారు, శాశ్వత నిబంధన. దాన్నే క్రొత్త నిబంధన అన్నారు. హల్లెలూయా. అది మనందరితో కూడా ప్రభు చేశాడు. ఆ కొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నేను వారికి దేవుణ్ణి అయి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వీఆర్ ఆల్ గాడ్స్ పీపుల్. మనందరం దేవుని ప్రజలము అని దేవుడు నిబంధన చేశాడు. ఆదాము నిబంధన దగ్గర నుండి క్రీస్తు ప్రభు వారు చేసిన శాశ్వత నిబంధన వరకు బైబిల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. అందులో ఒకటి దావీదుతో దేవుడు చేసిన నిబంధన. అది ఏంటి అని మనం పరిశీలన చేస్తే, సమూయేలు 2వ గ్రంథం దగ్గరికి రండి అందరూ కూడా. 7వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్త వినండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 14వ వచనం నుండి నేను చదువుతాను. అందరూ కూడా నేను అలా చదువుతున్నానో లేదో గమనించండి. నేను అతనికి తండ్రిని యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఒకవేళ అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై, నిన్ను అంటే దావీదు, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము, చెప్పండి, నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము ఏం చేయబడుతుంది? స్థిరపరచబడును. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుడు సౌలుతో ఇలాంటి నిబంధన చేయలేదు. సౌలును దేవుడు కొట్టివేశాడట, తన కృపకు సౌలు దూరం అయిపోయాడు. చూడండి, దావీదు ఒకనొక రోజున నాతాను అనే ప్రవక్తని పిలిచాడు. ఆయన పేరేంటి చెప్పండి? నాతాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, నేతన్ ఆయన పేరు. ఒక ఆయన బైబిల్ చదివేటప్పుడు సాతాను అన్నాడంట ఆయన్ని. నాతానికి సాతానికి తేడా తెలియలేదు, చాలా తేడాలు వచ్చేస్తాయి, జాగ్రత్తగా చదవాలి. నాతాను అనబడే వ్యక్తి, ఇంగ్లీష్లో నేతన్ అనబడే ఒక ప్రవక్త. ఆయన దగ్గరికి వచ్చి, దావీదు ఇగో నేను ఇలా అనుకుంటున్నాను, నా ప్లాన్ ఇది, ఇలా చేసేద్దాం అనుకుంటున్నాను అనగానే దేవుడు నాతానుకు ప్రత్యక్షమై కొన్ని విషయాలు చెప్పమని చెప్పాడు. అవన్నీ ఇక్కడ రాయబడి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం కూడా నాతానుకు దేవుడు బయలుపరిచిన విషయాలే. నాతానుకు దేవుడు బయలుపరిచి, చెప్పండి ఎవరికి చెప్పమన్నాడు? దేవుడే స్వయంగా చెప్పేచ్చు కదా దావీదుకి. చాలా విషయాలు చెప్పలేదా? ఈ పర్టికులర్ టైంలో దేవుడు నాతాన్ని ఎందుకు వాడుకున్నాడు? జాగ్రత్త గమనించండి. దేవుడు మనందరితో స్వయంగా మాట్లాడగలడు, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు తన సేవకులను వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఏ రూపంలో, ఏ విధానంలో తన మెసేజ్ ఇవ్వాలనుకుంటాడో, ఆయన సార్వభౌముడు కాబట్టి తన మెసేజ్ని కొన్ని సందర్భాల్లో అందిస్తాడు. దావీదుకు దేవుడే కనబడి నాతానుకి చెప్పినట్టుగా దావీదుకే దేవుడు స్వయంగా చెప్పుండొచ్చు. అప్పటికి చాలా విషయాలు దావీదుతో దేవుడు స్వయంగా మాట్లాడారు, కానీ ఈ పర్టికులర్ టైంలో నాతానుకు దేవుడు బయలుపరిచిన విషయాలు దావీదుకు చెప్పమన్నాడు. దేవుడు మనతో మాట్లాడే విధానాలు కొన్ని ఉంటాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు? ఆయన, when you open the scripture, when you read the Bible, when you open the word of God, God will definitely speak to you according to the situation that you are facing. ఆ రోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితికి తగినట్టుగా దేవుడు నీతో ఏం చేస్తుంటాడు? ఆయన మాట్లాడుతుంటాడు. లేఖనాల్లో అంత శక్తి ఉంది. అందును బట్టి దేవుని వాక్యాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవాలి. చాలాసార్లు మీకు చెబుతున్నాను, అట్లీస్ట్ 5 chapters అట రోజు బైబిల్ చదివేవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారట. హల్లెలూయా. మీరు ఎవరైనా ప్రశాంతంగా ఉన్న వ్యక్తులను చూస్తే బహుశా వాళ్ళు 5 గైనా ఎక్కువే చదువుతున్నట్టు అనమాట లేఖనాలు. ఒక దేవుని సేవకుడు రీసెర్చ్ చేసి చెప్పాడు ఈ మాట. ఎందుకంటే చాలామంది దేవుని బిడ్డలను పిలువబడుతున్నారు, కానీ అందరూ బైబిల్ చదవట్లా. బైబిల్ ఎప్పుడో ఆదివారానికి ఒకసారో లేకపోతే పుట్టినరోజుకి ఒకసారో చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఖచ్చితంగా దేవుని వాక్యము, దేవుడు బయలుపరిచిన సత్యము, వాక్య సంబంధమైన ఉద్యమంలో కొనసాగాలని ఆశపడి పట్టుదలగా కనీసం ఒక 5 అధ్యాయాలు బైబిల్ చదివేవాళ్ళట మిగతా వారందరికంటే ప్రశాంతంగా ఉన్నారట. ప్రాక్టికల్గా ఒకవేళ మీరు నిజంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే రోజు కనీసం ఎన్ని చాప్టర్స్ చదవాలి మీరు బైబిల్లో? 5 chapters చదవాలా. అది కూడా త్వరగా ఏదో వెస్లీ గారు చదవమన్నారు కానీ మొక్కుబడి కోసం చదవడం కాదు, కానీ మనసు తెరిచి చదవాలి. అలా చదివితేనట దేవుని వాక్యం మనలో పనిచేయడం వలన ప్రశాంతమైన వాతావరణాన్ని మనం పొందుకున్నాం. దట్స్ వాట్ ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను అదే ప్రాక్టీస్ చేస్తుంటా. 5 కాదు, కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువే చదువుతాను. ఒక్కోసారి మొదలు పెట్టానంటే ఒక గ్రంథం పైన చదివేస్తుంటాను, బైబిల్ గ్రంథాన్ని. ఐ వాంట్ టు ప్రాక్టీస్ గాడ్స్ పీస్ ఇన్ మై లైఫ్. ఎన్నో ఒత్తిళ్ళు ఉండొచ్చు, పరిచర్యలో ఎన్నో భారాలు ఉండొచ్చు, ప్రతిరోజు ఎన్నో రకాలైన సవాళ్ళు ఎదురవ్వచ్చు.
కానీ వీటన్నిటిలో కూడా కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే, శాంతియుతంగా మెలగలుగుతున్నామంటే, దేవుని వైపు చూడగలుగుతున్నామంటే దేవుని లేఖనాలు చాలా ఉపయోగపడతాయి మనందరికీ కూడా. నాతాను ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని అందించడానికి నిలబడినప్పుడు దేవుని ప్రతినిధులుగా నిలబడ్డారు కాబట్టి అక్కడ మాట్లాడుతున్న ప్రతి మాటలో నీ సమస్యల పరిష్కారం ఉంది. వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎవ్రీ వర్డ్ చాలా పట్టుదలగా దేవుని వాక్యం వినాలి. లూదియా అలాగే దేవుని వాక్యం వింది. ఆమె హృదయం ఏం చేయబడింది? తెరవబడింది. లేఖనాల్లో రాయబడింది. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడు పౌలు గారు వాక్యం చెబుతుంటే చాలా జాగ్రత్తగా విన్నాడట. అందును బట్టి అతడు వచ్చిన విధానం వేరు, వెళ్ళిన విధానం వేరు. వచ్చిన విధానం ఏంటయ్యా అంటే ఎవరో మోసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. కానీ వెళ్ళిన విధానం ఏంటయ్యా అంటే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెన్ యూ రెస్పాండ్ టు ద వర్డ్, వెన్ యూ ఫోకస్ ఆన్ ద వర్డ్, మిరకిల్స్ హ్యాపెన్. అద్భుతాలు జరుగుతాయి. నాతాను ద్వారా దేవుడు ఈ విషయాన్ని దైవజనుడైన దావీదుకు చేరవేశాడు. దేవుడు మాట్లాడాడు. నూతన నిబంధనలో కూడా అనేక విషయాలు మనం ఇలాంటివి వింటాం. ఎప్పుడైతే దావీదుకు దేవుడు వాగ్దానం, దాన్ని డేవిడిక్ కవెనెంట్ అంటారు బైబిల్లో. దావీదుకు దేవుడు చేసిన నిబంధన, నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, నీ కడుపును పుట్టిన ఒకడు ఇశ్రాయేలు రాజ్యం మీద సింహాసనాసీనుడై ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోను రాజు అయ్యాడు. 40 సంవత్సరాలతో పరిపాలన చేశాడు. సొలొమోను అతి పిన్న వయసులోనే ఇశ్రాయేలు వారికి రాజు అయ్యాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 20, 20 సంవత్సరాలకే చెప్పండి సొలొమోను ఏమయ్యాడు? 20 సంవత్సరాలంటే డిగ్రీ చదువుతున్నాడు అనమాట. డిగ్రీ చదువుతున్న కుర్రోడు ఎవరైనా మనకు కనబడితే ఆ ఏజ్లో సొలొమోను ఏమయ్యాడు? ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అయ్యాడు. అందును బట్టి ఒక రోజున దేవుడు అడిగాడు, సొలొమోను ఏం కావాలో కోరుకంటే ఏమడిగాడు? ప్రభువా, నాకు వివేకం కావాలి నాయన, జ్ఞానం కావాలి ప్రభువా, న్యాయం తీర్చడానికి జ్ఞానం ఇవ్వండి అని దేవుని విషయంలో ప్రాధేయపడ్డాడు. దేవుడు సొలొమోను పరిపాలన దీవించాడు. ఆ టైంలో సొలొమోను దేవాలయం కట్టాడు, దేవుని మందిరాన్ని కట్టాడు. ప్రస్తుత దినాల్లో సొలొమోను దేవుని మందిరం కట్టాలంటే 2.5 లక్షల కోట్లు కావాలట. 2.5 లక్షల కోట్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2 సంవత్సరాలకి ఎంత ఉంటుందో అంత బడ్జెట్ కావాలా సొలొమోను దేవాలయం. అంత మ్యాగ్నిఫిషియెంట్గా దేవుని మందిరం కట్టాడు. ఆ తర్వాత సొలొమోను తర్వాత రాజ్యము 2గా విడిపోయింది. ఒకటి సొలొమోను కుమారుడైన రెహబాము, చెప్పండి, యూదా రాజ్యానికి రాజు అయ్యాడు. సొలొమోను సేవకుడుగా, తన దగ్గర పనివాడుగా ఉన్న ఒక సేవకుడు యెరోబాము ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి కొనసాగుతున్నారు. ఇటు కొంతమంది రాజులు వచ్చారు, ఇటు కొంతమంది రాజులు వచ్చారు. ఇశ్రాయేలు రాజ్యంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైన దుష్ట మనసు కలిగిన రాజులు వచ్చారు. యూదా చరిత్రలో కొంతమంది మంచి రాజులు, ఆసా, యెహోషాపాతు ఇలాంటి రాజులు కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంతకాలానికి ఇశ్రాయేలు వారేమో అష్షూరు చెరలోనికి, కొంతకాలం తర్వాత యోధా వారేమో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. నిజంగా దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోయింది? దావీదు కుమారుడు ఒకడు ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడన్నారు కదండి. ఏమైపోయింది? దేవుడు మర్చిపోయాడా? నిబంధనను కొట్టివేశాడా అంటే దేవుడు నిజంగా నిబంధన కొట్టివేయలేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ఇటర్నల్ కింగ్డమ్. ఆయన తన రాజ్యాన్ని స్థిరపరచడానికి తీర్మానం చేసుకుని ఉండి, దావీదు కడుపున పుట్టిన బిడ్డల్లో చాలా మంది దేవునికి విరోధంగా బ్రతకడం వలన వారి యొక్క రాజ్యాలు ప్రక్కకు తొలగించబడ్డాయి. మరొకళ్ళు రాజులు అయ్యారు. ఆఖరికి దేవుడు చూశాడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టడానికి తానే స్వయంగా వచ్చి కూర్చున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ ద అరైవల్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి, చెప్పండి, ఎలా వచ్చాడు? ఆయన రాజుగా వచ్చాడు. లూకాసు వార్తలో ఈ విషయాన్ని మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయాన్ని మనం చదివితే చూడండి, 32వ వచనం నుండి చదువుతున్నాం. యేసు ప్రభు ఎలా ఉండబోతున్నారు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి రాబోతున్నారు అనే విషయాన్ని దేవుని దూత గాబ్రియల్ మరియమ్మ గారితో చెబుతున్న మాటలు అక్కడ ఉన్నాయి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును, చూడండి, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును. దావీదు యేసు ప్రభు వారికి తండ్రా? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారి కన్యగర్భాన ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయనకు తండ్రి లేరు. యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారికి ఫాస్టర్ ఫాదర్గా పిలువబడ్డాడు. పెంచుకున్న తండ్రి యోసేపు తప్ప యోసేపు కుమారుడైతే యేసు ప్రభు వారు కాదు.
కానీ ఇక్కడ రాయబడుతున్న మాట, గబ్రియల్ చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన దావీదు కుమారుడిగా పిలువబడతారు, తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తారు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరి రాజ్యాలైనా కూలగొట్టబడతాయేమో, ఎవరి రాజ్యానికైనా అంతం ఉంటుందేమో, కానీ క్రీస్తు ప్రభు రాజ్యానికి అంతం లేదు. ఆయన అంతము లేని రాజ్యాన్ని కలిగి ఉంటాడు అని ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దావీదు అనే మాట వాడడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. దావీదు కుమారుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మత్తయి కూడా ఇదే విషయాన్ని స్ట్రెస్ చేశాడు. మీరు జాగ్రత్తగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏముంటుంది తెలుసా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తుల పేర్లు అక్కడ ఉదహరించబడ్డాయి: అబ్రహాం, డేవిడ్ అండ్ జీసస్. అబ్రహాము కుమారుడు వాస్తవానికి ఇస్సాకు, కానీ అక్కడ ఏమని రాయబడింది? దావీదు అని. దావీదు కుమారుడు వాస్తవానికి సొలొమోన్, ప్రాముఖ్యమైన కుమారుడు. మిగతా కొంతమంది కొడుకులు ఉన్నారు అనుకోండి, కానీ అక్కడ దావీదు కుమారుడు యేసు ప్రభువు అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు దావీదుకి ఇచ్చిన నిబంధనను ఆయన నెరవేరుస్తున్నాడు. ఇక్కడ దావీదు వంశములో నుండి, యూదా గోత్రములో నుండి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన సింహాసనాన్ని స్థిరపరిచారు. అంటే ఈ విషయం యూదులందరికీ తెలుసు కాబట్టే ఈయన యూదుల రాజు అంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అది మామూలుగా పెట్టేసిన టైటిల్ కాదు, అది ఏదో పిలిచేస్తున్న పిలుపు కాదు. అది వెన్ సంబడి ఈస్ కాల్డ్ ఎస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ మెస్సాయా. మెస్సియాగా ఈ లోకానికి వచ్చే దేవుడు ఆయన యూదుల రాజుగా పిలువబడతాడని యూదులకు తెలుసు కాబట్టే ఈ యేసును మేము అలా పిలవడానికి ఇష్టపడడం లేదు పిలాతో. అందును బట్టి ఆ మాట మార్చు అని పిలాతుతో గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు యూదుల రాజు అంటే కేవలం యూదులకే రాజుని కాదు అక్కడ అర్థం. యేసు ప్రభు యూదుల రాజు అనగా ఆయన సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సియా అని రుజువుపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఆయన రాజరికం. ఆయన ఈ లోకానికి తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆ రాజ్యము అందరూ అనుకున్నట్టుగా ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే, ఆ దినాల్లో 1వ శతాబ్ద కాలంలో యూదులందరూ వెయిట్ చేస్తున్నారు. మా దేవుడు వాగ్దానం చేశాడు కదా, యాకోబు సంతానాన్ని ఏలుబడి చేసే రాజు వస్తాడని. ఆ రాజే గనక వస్తే ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆయన మొట్టమొదటిగా రోమన్ల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎవరక్కడ? నా సైన్యం అంతా నా వైపు రండి, మనందరం వెళ్ళి రోమా సామ్రాజ్యాన్ని జయించి సింహాసనాన్ని స్థిరపరుద్దాం అని ఆయన వీరోచితంగా పోరాడతాడు. అలా పోరాడి మమ్మల్ని అందరినీ ఉపయోగించుకుని ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు, ఆయన యెరూషలేము కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మొత్తం ప్రపంచానంతా ఏలుబడి చేస్తాడు. ఎందుకంటే అప్పటికే ప్రపంచాన్ని ఏలుబడి చేసిన రాజ్యాలు చాలా ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం కావచ్చు, మాదీయ పారసీకులు కావచ్చు, గ్రీకులు కావచ్చు, రోమన్లు కావచ్చు, ప్రపంచానంతా ఏలుబడి చేస్తున్నారు. కాబట్టే ఆ యేసు ప్రభు కూడా, లేదా మెస్సియా కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొత్తం అందరినీ ప్రక్కకు నెట్టేసి ఆయన సింహాసనాన్ని స్థాపించి మొత్తం ఏలుబడి చేస్తాడు. ఆయన ఫిజికల్ రూలింగ్ జరుగుద్ది అని అందరూ కనిపెడుతున్నప్పుడు, కొంతమంది యేసు ప్రభుని చూసిన తర్వాత ఈ నిజంగా మెస్సియా అయి ఉండొచ్చు, చూద్దాం ఈయన రాజ్యం స్థాపిస్తాడేమో చూస్తూ ఉంటే, యేసు ప్రభు మాటలన్నీ చాలా వాళ్ళు అనుకున్న ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించని అంటున్నాడు ఆయన. ఎప్పుడు ఏమన్నాడు ఆయన? శత్రువులను ప్రేమించాలా? హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించమంటాడేంటి ఈయన? నిజంగా అలాగే జరిగితే మనం ఇంకెక్కడ విజయాన్ని సాధిస్తాం? శత్రువులు ప్రేమించమంటే ఇంకా శత్రువులు ఏ విధంగా కొట్టగలం మనం? అందును బట్టి మనం అనుకున్న మెస్సయ్య ఈయన కాదేమో. యూదా యేసు ప్రభును వెంబడించిన ఉద్దేశం కూడా అదే. యేసుక్రీస్తు ప్రభు పొలిటికల్ ఫ్రీడమ్ లేదా పొలిటికల్ కింగ్డమ్ స్థాపిస్తే యూదా అనుకుని ఉంటాడు, యేసు ప్రభు వెనకాల ఉంటే ఆయన రాజ్యం స్థాపించగానే ఏ మంత్రి పదవో నాకు ఇస్తాడని. కానీ కొంతకాలానికి యేసు ప్రభువుని ఎందుకు అమ్మివేయడానికి నిర్ణయించుకున్నాడు తెలుసా? నేను అనుకుంటున్న యేసయ్యని కాదు, నేను అనుకుంటున్న మెస్సయ్యని కాదు, మేము అనుకుంటున్న మెస్సయ్య అయితే పొలిటికల్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన భౌతికమైన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మొదటిసారిగా రాలా.
ఒకసారి వస్తాడు ఆయన ఖచ్చితంగా. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన ఖచ్చితంగా భూమి మీద పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. మనం ప్రకటన గ్రంథ చరిత్రలు అవన్నీ నేర్చుకున్నాం. కానీ ఆయన మొదటిసారిగా వచ్చింది ఆయన మెస్సియగా నిరూపణ చేయబడి మనందరికీ ఆత్మరక్షణ ఇవ్వాలని, సిలువలో మన కోసం మరణించడం వలన నిత్య రాజ్య ప్రాప్తిని మనకి ఇవ్వాలని యేసు ప్రభు ఆశించి ఈ లోకానికి వచ్చారు. అక్కడ యూదులు చాలా మంది పొరబడ్డారు. ఎందుకు ఈయన యూదుల రాజ్యాన్ని పిలవకూడదని అనుకున్నారంటే, ఈయన ద్వారా అయితే యోధా రాజ్య స్థాపన జరగదు. మాకు అర్థమైపోయింది. ఈయన మాట్లాడితే ప్రేమ అంటున్నాడు, ఈయన మాట్లాడితే కనికరం అంటున్నాడు, ఈయన మాట్లాడితే వాత్సల్యం అంటున్నారు, ఈయన మాట్లాడితే దయ అంటున్నాడు. ఇలాంటివి కనుకుంటే రాజు ఎందుకు పనికిరాడు రాజ్యాన్ని స్థాపించడానికి? రాజ్యాన్ని స్థాపించేవాడు మాటలు ఎలా ఉండాలంటే, నా చంపేస్తా, లేదంటే అలా చేస్తా, ఇలా చేస్తాను అనాలి. కానీ ఈ నోటి నుండి ఆ మాటలేమి రావట్లేదు. పొరపాటు పడ్డారు. యేసు ప్రభు రాజ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని. అందును బట్టి యేసు ప్రభు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. యోహాను సువార్త 18:6 తీయండి ఒకసారి. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 18:36, 36 18:36. యోహాను సువార్త 18:36. యేసు నా రాజ్యము. చూడండి, ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు నేను పొలిటికల్ గా కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తానని. కానీ ప్రభు చెప్పారు, ఈ లోక సంబంధమైంది నా రాజ్యము కాదు. నా రాజ్యము ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు, నేను ఇదిగో ఈ యోధా మత పెద్దలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని. నా సేవకులు ఏం చేస్తారు? వాళ్ళు పోరాడుదురు గాని, పోరాడతారు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇహ సంబంధమైనది స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. పిలాతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పిలాతు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతుంటే యేసయ్య అన్నాడు, ఎస్ యూదుల రాజు నేనే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యమే గనక ఇహలోక సంబంధమైంది అయి ఉంటే నీ ముందులా నేను నిలబడేవాడినా? అంత అవకాశాన్ని నా సేవకులు ఇచ్చేవారా? ఈ పాటికి నీ మీద దండెత్తి రారా? వాళ్ళు నీ మీద పోరాడరా? నిన్ను ఇబ్బంది పెట్టరా నా సేవకులు? కానీ ఏ ఒక్కరు రాలా నా పక్షంగా. ఎందుకోసం తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఇట్ వాజ్ నాట్ ఎ పొలిటికల్ కింగ్డమ్. ఇన్ఫ్యాక్ట్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ స్పిరిచువల్ కింగ్డమ్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఆయన వ్యాప్తి చేయడానికి లోకానికి వచ్చారు. అందులో ఉన్న సేవకులు మనందరం కూడా ప్రేమను కోరుకునేవారు, దయతో నింపబడిన వారమే కానీ వ్యర్థమైన పోరాటాలు చేసేవాళ్ళం కాదు అని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఒకవేళ నా రాజ్యము ఇహలోక సంబంధమైంది అంటే ఈ పాటికి నా సేవకులు పోరాటంలో దిగుండేవారే, నీ రాజ్య మందిరాన్ని చుట్టుముట్టేవారే, లేకపోతే అక్కడెక్కడ యాజిటేషన్లు చేసేవాళ్ళే, రకరకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళే. కానీ వాళ్ళు ఎవరు రాలా. ఎందుకోసం? నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు. అంటే జాగ్రత్త గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు తన మొదటి రాకల్లో ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆధ్యాత్మికమైన తన రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి. ఎవరైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకుని అంగీకరించారో వాళ్ళందరూ క్రీస్తు రాజ్యములో పాలిభాగస్తులై ఉన్నారు. అయితే ఇది ఆధ్యాత్మికమైన రాజ్యము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో రాయబడిన ఆ ప్రవచనం యేసు ప్రభువులో స్పష్టంగా నెరవేర్చబడింది. ప్రభు దాన్ని చాలా స్పష్టంగా లోకానికి తెలియచేశారు. నా రాజ్యము ఏహ సంబంధమైనది కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన ఉంటుంది చూడండి. చాలా విచిత్రమైన సంఘటన అక్కడ ఒకటి ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే అందులో ఈ మాట చూడండి. 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారు. యేసు ప్రభువును బలవంతంగా పట్టేసుకుందామని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. మరలా కొండకి ఎలా వెళ్ళిపోయాడంట ఆయన? ప్రజలందరూ ఒక చోట చేరి యేసు ప్రభువును రాజుగా చేసేద్దాం, అరే ఇంకెవరు ఏం చెప్పకంటారా, ఇంకా ఈయనే ఇంక మనకు రాజు, ఎప్పటి నుంచి ఈయనే మనం పరిపాలన చేస్తాడని ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాట. ఆయన ఎలా పట్టేసుకుందాం అనుకున్నారట? బలవంతంగా పట్టేసుకుని, ఎందుకంటే నేను ఎలాగ వద్దంటాడు కాబట్టి ఏదో విధంగా నొప్పించేసి రాజుగా చేసేద్దాం అనుకున్నారు. అంత ఆసక్తి ఎందుకు వచ్చేసింది ప్రజలకి? అంత ఆసక్తి రావడంలో కారణం ఏంటంటే ఆ పై సందర్భం మనం చూస్తే యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మంది పంచిపెట్టాడు ఆయన?
5,000 మంది పురుషులట. స్త్రీలు పిల్లలు లెక్క పెడితే ఒక 20,000 మంది ప్రజలు అక్కడ ఉండుండొచ్చు. అంతమందికి యేసు ప్రభు వారు కేవలం ఒక 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెట్టగానే వాటిని ఆశీర్వదించి వారందరి యొక్క ఆకలిని తీర్చాడు, వారి కడుపులు నింపాడు దేవుడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో నేనేమనుకుంటానంటే స్త్రీలు మాత్రం గట్టిగా పట్టుబట్టేశారు. ఎందుకోసం? ఇంకా మీరేం ఆలోచించకండి. ఏమండే, మీరు మొత్తం ఆ మెన్స్ టీం అందరూ కూడా మీటింగ్ పెట్టేసి యేసు ప్రభువుని రాజుగా చేసేయాల్సింది. ఎందుకోసం తెలుసా? ఒక 5 రొట్టెలు 2 చేపలు ఇన్వెస్ట్మెంట్గా మన దగ్గర జాగ్రత్తగా ఓ బొట్లో పెట్టుకున్నామంటే ప్రతి ఉదయాన్నే లేచి ప్రభువా ఇదిగో అనగానే బిడలారా ఇవిగోండి అని ఆయన కూడా ఏం చేసిస్తాడు? ఆశీర్వదించేసారంటే ఇక మాకు రోజు సగం పని ఏమైపోద్ది? తప్పిపోయినట్టే. స్త్రీలకంటూ ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఏం కష్టపడక్కర్లేదు, ప్రతిరోజు మీ ఇంటి ముందు 3 క్యారేజీలు ఉంటాయి అనగానే ఎంత రిలాక్స్ అయిపోతారండి. ఎందుకంటే సగం బాధలన్నీ కూడా ఏంటి? ఏం వండాలా, ఏం పెట్టాలా, భర్తకి పిల్లలకి ఏం వండి పెట్టాలా, నిన్న వంకాయ వండాను ఈరోజు ఏం వండాలి, ఈరోజు బీరకాయ వండాను రేపొద్దున్నే ఏం వండాలి, మా పిల్లోడికంటే పెద్దోడికి బీరకాయ ఇష్టం ఉండదండి, చిన్న అమ్మాయికి మాత్రం బీరకాయ ఇష్టం ఉండదు, అందులో ఒక్కొక్కరికి ఒక కూర వండాల్సి వస్తుందని ఈ బాధలు కష్టాలన్నీ పడలేక స్త్రీలందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారే. రోజు 3 క్యారేజీలు, ఒకటి బ్రేక్ఫాస్ట్, ఒకటి లంచ్, ఒకటి డిన్నర్ మీ ఇంటి ముందే ఉంటుంది అనగానే స్త్రీలు ఎంత రిలాక్స్ అయిపోతారని, ఎంత ఆనందం. పురుషులు కూడా సంతోషమే. ఎందుకోసం అంటే మరి కిరాణా కొట్లకి ఆ తర్వాత కూరగాయల షాపులకి వెళ్ళి బేరాలాడి అవన్నీ మోసుకుని రావడం వాళ్ళకి కూడా కష్టమైన విషయమే. కాబట్టి ఇలాంటోడు గనక రాజు అయ్యాడంటే, ఇఫ్ దిస్ ఫెలో బికమ్స్ ద కింగ్, మనకి ఇక సమస్యలు లేవు, ఇంకా ఇబ్బందులు లేవు, హ్యాపీగా తినేసి ఎలాగే ఇక్కడ పచ్చిక బయళ్ళు అన్నారు కదా, రోజు ఇక్కడ ఏం చేయొచ్చు? పడుకుని పోవచ్చు అని రాజుగా చేసేద్దాం. దే వాంటెడ్ టు మేక్ జీసస్ యాజ్ కింగ్ బట్ విత్ అ రాంగ్ ఇంటెన్షన్. యేసు ప్రభువుని రాజుగా చేద్దాం అనుకున్నారు, కానీ దాని వెనకాలన్న అర్థం మాత్రం బాలేదు. చాలాసార్లు నీవు కూడా ప్రభువుని దేవునికి అంగీకరించాలని ఆశపడుతున్నావు, దాని వెనకాల ఇంటెన్షన్స్ ఏంటో దేవునికే తెలుసు. కొన్నిసార్లు మనుషులు తెలియకపోవచ్చు. ఒకవేళ ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ఉద్దేశం ఏంటో బహుశా నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, కానీ గాడ్ నోస్ బెటర్ దెన్ ఎనీబడీ. అందరికన్నా ఎక్కువగా దేవుని అసలు నువ్వు ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చావు, ఏం కావాలని వచ్చావు, ఏం జరగాలని వచ్చావు, దేవుణ్ణి ఎందుకు నువ్వు నమ్ముకోవాలని ఆశిస్తున్నావు. బహుశా కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నానంటే కొంచెం ఆరోగ్యం కావాలని వెస్లీ గారు, లేదా కోర్టు కేసు పోవాలండి, కొంచెం ఫైనాన్షియల్గా ఏమన్నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తే, లేదంటే అది ఇది కావాలని లోక సంబంధం అని ఏవో కోరుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంది. దట్స్ ఓకే, దేవుడు మంచివాడు కాబట్టి అన్నీ ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. కానీ వాటి కోసం మాత్రమే నువ్వు ప్రభు దగ్గరికి వస్తే బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగినట్టు ఉంటుంది. చెప్పండి, ఎవరైనా బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళి ఎంత అడగాలి? బిల్గేట్స్ వచ్చి అమ్మా నీకేం కావాలో కోరుకంటే ఓ 10 రూపాయలు ఇప్పించండి అన్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? ఇట్స్ ఎ బ్యాడ్ చాయిస్. ఆమె మల్టీ బిలియనర్, ఎంత గొప్ప దగ్గర ఇప్పుడు 10 రూపాయలు అడుగుతావమ్మా అని ఆయన చాలా జాలిపడి వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి గొప్పోడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పండి ఎలాంటి అడగాలి? గొప్పవే అడగాలి. ఎప్పుడైనా కనబడితే అడగండి, వదిలేకండి ఆయన. అలా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమడుగుతావు? If you know him, he is magnificent. If you know him, he is supernatural. If you know him, he is wonderful. If you know him, he is wonder-working God. Ask something big. గొప్ప వాటిని అడుగుదాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. విలియం కేర్ అనే దేవుని సేవకుడు అంటాడు, if you come to the Lord, expect great things from him and you must attempt great things for him. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు. ఎందుకోసం అంటే నా దేవుడు ఎలాంటి వాడు? ఆయన గొప్పవాడు కాబట్టి. నిత్య జీవార్థమైన వెలుగులో నడుచున్నట్లుగా లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్, నన్ను ఒక ఆశీర్వాదంగా మార్చు ప్రభు అని అడుగుదాం ఈ రోజు నుండి. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్టర్ ద వరల్డ్లీ బ్లెస్సింగ్స్, ఆస్క్ హిమ్ లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్ అండ్ లెట్ మై జనరేషన్స్ బికమ్ ఎ బ్లెస్సింగ్. నా తర్వాత తరాలు కూడా దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. అది అసలైన ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన అదే. ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ అంతకన్నా గొప్ప ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వాదంగా మార్చు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈరోజు ఉదయకాలం కూడా మనం విన్నాం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో
ఐతుకు బ్రతికిన తర్వాత అతని వలన అక్కడున్న వారందరికీ ఎలాంటి ఆదరణ కలిగిందంట? విశేషమైన ఆదరణ కలిగిందంట. నీ ద్వారా నీ తల్లికి ఆదరణ కలగాలి, నీ ద్వారా నీ తండ్రికి ఆదరణ, నీ కుటుంబానికి ఆదరణ, సమాజానికి ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, స్ఫూర్తి కలగాలి అని బైబిల్ సెలవిస్తుంది. జేమ్స్ సిమ్సన్ అనే ఒక సైంటిస్ట్ మెడికల్ విద్యార్థిగా ఉన్నాడు, మెడికల్ స్టూడెంట్గా చదువుకోవడానికి వెళ్ళాడు మెడికల్ కాలేజీకి. వెళ్తే డాక్టర్ గారు అన్నారు, బాబు ఈరోజు సర్జరీ ఉంది, కొంచెం కాలు పట్టుకోవాలి రమ్మన్నారు. ఓ పేషెంట్ కాలు పట్టురమ్మంటే ఫోన్లే డాక్టర్ గారు అడిగారు కదని చెప్పి వెళ్ళాడు. ఆ రోజుల్లో అనెస్థీషియా లేదు, మత్తు మందు లేదు. ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే టేబుల్ మీద పడుకోబెట్టడం, 4 మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు పిలవడం, బాబు నువ్వు చేయి పట్టుకోవా, నువ్వు కాలు పట్టుకోవా, 4 వైపులా లాగి పట్టుకుంటే అప్పుడు డాక్టర్ గారు కోసి ఆపరేషన్ చేస్తుంటాడు ఆయన. అలాంటి పరిస్థితి మీరు ఊహించవచ్చు. జేమ్స్ సిమ్సన్ వచ్చాడు, సర్జరీ జరగడానికి ఒక పేషెంట్ ఆ స్ట్రెచ్ లేదంటే ఆ బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు డాక్టర్ గారు వచ్చిన్నారు, సిమ్సన్ ఆ కాలు పట్టుకో అన్నారు. వెళ్ళి కాలు పట్టుకున్నాడు. డాక్టర్ గారు కత్తో దడేల మీద అన్నింది ఆమె. జేమ్స్ సిమ్సన్ అలా గాల్లో ఎగురుకుంటూ ఆ గోడకు తగిలి కింద పడిపోయాడు. అక్కడ పడిపోయి అనుకున్నాడు, నేను చదువుకోవడానికి వచ్చానా, తన్నించుకోవడానికి వచ్చానా, అసలు ఏంటి నా బ్రతుకు అనుకున్నాడు. ఇలాంటి పేషెంట్లకి ఫిజికల్ యాబ్సెన్స్ కలుగు చేసి ఆపరేషన్ చేయలేమా? ఇంటికి వెళ్ళాడు, నిద్ర పడతల్లా. అసలు ఆమె లాగిపెట్టి తన్నిందే గుర్తొస్తుంది. మరి ఇంకెప్పుడు అలా తన్నించుకోకుండా ఉండాలంటే ఏదోటి చేయాలనుకున్నాడు. వెంటనే బైబిల్ ఓపెన్ చేశాడు, జెనసిస్ చాప్టర్ 2 చదువుతున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసిన మాట చూశాడు. అక్కడే అండర్లైన్ చేస్తున్నాడు. ఆ మాట దగ్గర గాఢ నిద్ర, గాఢ నిద్ర, గాఢ నిద్ర అనే మాట అండర్లైన్ చేస్తే బహుశా ఆ పేజ్ కన్నం పడిపోయిందేమో. ఆ రోజున పెన్నుతో అలా అండర్లైన్ చేశాడు. దాని దగ్గర గాఢ నిద్ర ఏంటి నిద్ర అనుకున్నాడు. అక్కడి నుంచే పరిశీలన చేసి క్లోరోఫామ్ అనే ఒక సబ్స్టాన్స్లో, ఒక పదార్థంలో మనిషికి ఆ అపస్మారక స్థితి తీసుకొచ్చే లక్షణాల్లో నేను గుర్తించాడు. కెమికల్ ఫామ్ CH3 అనే ఆ క్లోరోఫామ్, ఆ పదార్థము మనిషికి ఫిజికల్ యాబ్సెన్స్ కలుగు చేస్తాం. మనిషి బ్రతికే ఉంటాడు కానీ స్పృహ తప్పేసి ఉంటాడు. కాబట్టి ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి అలాంటి ఆ పదార్థాన్ని, అమ్మ మీరు కొంచెం తీసుకుంటారా అంటే ఎవరు తీసుకుంటారు? ఏమో నువ్వు ఇచ్చిన పదార్థం తినక చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీని ఎవరు ముందుకు రాలా. అప్పుడు ఆ క్లోరోఫామ్ తన మీదే ప్రయోగించుకుంటాడు. డాక్టర్ గారు ఎవరినో బలి చేయలేదు, ఎవరి మీద వేసుకున్నాడు? తన మీదే వేసుకున్నాడు. 3 రోజులైంది పైకి లేచి చూసేసరికి. 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, అక్కడ పడిపోయి ఉన్నాడు. క్యాలెండర్లో 3 రోజులు అయిపోయింది. అమ్మ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనుకున్నాడు. అక్కడి నుంచి అందరికీ క్లోరోఫామ్ ఇవ్వడం ప్రారంభించారు. పోయిన సంవత్సరం బ్లెస్సీ గారు కూడా ఒక మైనర్ సర్జరీ జరిగింది. నాట్ ఎగ్జాక్ట్లీ మైనర్, బట్ కొంచెం సర్జరీ గట్టిదే. హైదరాబాద్ అపోలోలో తీసుకెళ్ళినప్పుడు అడిగాను, ఏం చేశారంటే, ఏమోనండి బెడ్ మీద పడుకున్నాను, ఇలా ముక్కు దగ్గర ఏదో పెట్టారండి, తర్వాత లేచి చూసేసరికి అంత రూమ్లో ఉన్నానండి అన్న. జస్ట్ ఒక్కసారి అలా. అంత పవర్ఫుల్ అనెస్థీషియా ఈ రోజున ప్రపంచంలో ఉంది. గాఢ నిద్ర కలుగు చేసి హి బికేమ్ ఏ బ్లెస్సింగ్. ఈరోజు నేను అంటాను, ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని లక్షల సర్జరీలు జరుగుతూ ఉంటాయి. బహుశా జీవితంలో అందరూ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో మైనరో మేజరో సర్జరీలు చేయించుకుని ఆఖరికి పన్ను పీకించుకునేటప్పుడైనా చెప్పండి, ఆ తిమ్మిరన్న తీసుకుని ఏదో విధంగా లాభపడుతున్నారంటే ఒక క్రైస్తవుడు చేసిన పరిశోధన మాత్రమే. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ చేసిన పరిశోధన, ఒక క్రైస్తవుడు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్న పరిశోధన. లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. చేయగలం ఆ ప్రార్థనలా. పాస్టర్ గారు అబ్బాయిలు ఇద్దరు కూడా విల్లీ రైట్ అండ్ విల్బర్ట్ రైట్ విమానాన్ని కనిపెట్టారు. ఇద్దరు కూడా ఆకాశ పక్షులను చూడండి అని యేసయ్య చెప్పారు. మనం చూస్తాం ఏ పక్షి ఎంత టేస్ట్లో ఉంటుందని కదా. క్వెయిల్ ఏ టేస్ట్ ఉంటుందండి, కోకిల ఏ టేస్ట్ ఉంటుందండి. లేకపోతే ఇంకా అవకాశం ఉండాలి కానీ ప్రతి పక్షి కూడా ఏం చేయొచ్చు. చైనా వాళ్ళు అయితే వాటిని కూడా వండేసుకుంటారు అన్ని. మొన్న బొద్దింకలు ఫ్రై అంట, బొద్దింకలన్నీ పట్టేసుకున్నాడు, మరి ఎక్కడ పట్టేసుకున్నాడో తెలియదు. పట్టుకుని మనము సాంబార్లో నంచుకోవడానికి ఒడియాలు వేపినట్టుగా వేపేస్తారు. వేటిని? బొద్దింకల్ని వేపేసి చక్కగా కరకరమాడుతుంటే ఎంత అద్భుతంగా తింటున్నారు. నేను నిర్ణయించుకొని చైనా వెళ్తే మాత్రం బొద్దింకలు తినకూడదని.
ఏమో మళ్ళీ ఏ వైరస్ వస్తుందో దానివల్ల. వాళ్ళు తినకూడదంటే ఏది అన్నీ తినేస్తారు వాళ్ళు మొత్తం అన్నీ కూడా. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఆకాశ పక్షులను చూడండి అంటే మనం చూసాం ఏ పక్షి ఏ టేస్ట్లో ఉంటుందని, కానీ ఇద్దరు యవనస్తులు చూశారు, అవునా ఆకాశ పక్షులు గాల్లో ఎలా ఎగరగలుగుతున్నాయి, ముందు ఒక సూది ముక్కు, వెనకాల ఒక తోక, రెండు ప్రక్కన రెండు రెక్కలు, అవన్నీ కూడా టిల్ట్ అవుతా ఉన్నాయి. ఆ రెక్కలు జాగ్రత్తగా అవి ఇటు అటు వంచి ఆ గాలితో పాటు బ్యాలెన్స్ చేసుకుని ఎగురుతున్నాయని చూశారు. విమానాన్ని డిజైన్ చేశారు ఎగ్జాక్ట్గా పక్షి ఆకారంలోనే. మీరు ఎప్పుడైనా విమానం ఏ సైజు విమానం అన్నా చూడండి, ఒకే ఆకారంలో ఉంటాయి విమానాలు. పక్షి ఆకారంలోనే విమానాలు ఉంటాయి, రెండు రెక్కలు ఉంటాయి, వెనకాల తోక ఉంటుంది, టెయిల్ అంటారు దాన్ని కదా, ముందేమో సూదిగా ఉంటుంది. అలా ఉంటేనే విమానం గాల్లో ఎగురుతుంది, పక్షి ఆకారంలోనే. ఆ గ్లైడింగ్ అంటారు, ఆ విమానం గ్లైడ్ అవ్వడం. ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తున్నాను తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాటను గమనించి విమానాన్ని డిజైన్ చేశారు ఈ రోజున. ఈరోజు నేను మాట చెప్పగలను, ఆకాశంలో అన్ని పక్షులు ఎగురుతున్నాయో లేదో కానీ అంతకన్నా ఎక్కువ ఏమి ఎగురుతున్నాయి ఈ రోజుల్లో? విమానాలు ఎగురుతున్నాయి. నా దగ్గర ఒక యాప్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ విమానం ఎగురుతుంది అనేది చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు మన పైన కూడా విమానం ఎగురుతూ ఉండొచ్చేమో. ప్రపంచంలో ఎగిరే విమానాలు మామూలుగా లేవు. ఎంతోమంది ఆ ఇండస్ట్రీకి వెళ్తున్నారు, పైలట్లు అవుతున్నారు, చాలామంది ఎయిర్ హోస్టెస్ అవుతున్నారు. ఏదో విధంగా విమానాల్లో ప్రయాణం చేయాలని ఆలోచన. దేవుని బిడ్డల యొక్క పరిశోధన ప్రపంచాన్ని దేవునికరంగా మారింది. We need to pray, Lord make me a blessing. నన్ను ఒక ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు దేవునిలో మనం అడిగామా? ఏ ఉద్దేశంతో మనం ప్రభువుని రాజుగా చేద్దాం అనుకుంటున్నాం? ఏ ఉద్దేశంతో యేసయ్యను రాజుగా అభిషేకించాలనుకుంటున్నాం? They wanted to make Jesus as king but with a wrong intention, with a wrong motive. But the Bible says, accept the Lord as your king. యేసు ప్రభువుని రాజుగా అంగీకరించు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, త్వరగా చదవండి ముగిస్తున్నాను. Malachi chapter 1 and verse 14, the Bible says, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేస్తున్నాడు? ఆయన సెలవిచ్చు. నేను ఘనమైన ఎలాంటి వాడిని? మహారాజును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును రాజుగా మనం అంగీకరించామంటే ఆయనకు రావలసిన ఘనత ఆయనకి ఏం చేయాలా? ఇవ్వాలి. ఆయనకు రావలసిన ఘనత ఆయనకి ఇవ్వాలి. ఆయన మహారాజు అని బైబిల్లో రాయబడింది. హీఈస్ ద గ్రేట్ కింగ్. ప్రపంచ చరిత్రలో చాలామంది గ్రేట్ అని పిలిపించుకునే వాళ్ళు ఉంటారు. మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్. చెప్పండి, అలెగ్జాండర్ ది గ్రేట్ అని కూడా. ఎందుకు అలెగ్జాండర్ గ్రేట్ అంటే యవన కాలంలో ప్రపంచాన్ని ఏం చేశాడట? జయించాడని. అదేంటో కానీ మలేరియా జ్వరాన్ని మాత్రం జయించలేకపోయాడు. అన్నీ జయించేశాడు కానీ మలేరియా జ్వరాన్ని ఏం చేయలేదు, జయించలేకపోయాడు. 33 ఏట చచ్చిపోయాడు అలెగ్జాండర్. ఏడ్చాడు చనిపోయేటప్పుడు, అయ్యో ఎంత సంపద కూడబెట్టానో, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నానని ఏడ్చాడు. హానిబాల్ ద గ్రేట్, అతడు చంపిన శత్రు రాజుల చేతిలో ఉంగరాలతో 8 కుండీలు నింపాడంట ఆయన. చెప్పండి, ఎన్ని కుండీలు? ఓన్లీ ఉంగరాలతో. ఎంతమంది చంపుంటాడు మీరు ఆలోచన చేయండి. హానిబాల్ ద గ్రేట్. అశోక ద గ్రేట్ అని పిలుస్తాం. అశోకుడు చెట్లు నాటించను, ఆ మాట బాగా తెలుసు కదా మనకి. అశోకుడు కళింగ యుద్ధంలో, ఒరిస్సాలో ఉంటుంది కళింగ అనే ప్రాంతం, అక్కడ జరిగిన యుద్ధంలో 4 లక్షల మంది చచ్చిపోయారు. ఆ కాలంలోనే 4 లక్షల మంది చంపేశాడు. ఆ తర్వాత జ్ఞానోదయం జరిగింది. అదేదో ముందు జరుగుంటే చాలా బాగుండేది, 4 లక్షల మంది బతికేవారు అనిపిస్తుంది. జ్ఞానోదయం జరిగి బౌద్ధాన్ని స్వీకరించాడని చెప్పి చరిత్ర గ్రంథాలు ఏవో చెబుతూ ఉంటాయి. ద గ్రేట్ అని ఎందుకు పిలిచారు? అశోక ద గ్రేట్. చెట్లు నాటించాడనా లేదా మరొక ఉద్దేశంతోనా? ప్రపంచంలో చాలామంది ద గ్రేట్ ద గ్రేట్ ద గ్రేట్ అని పిలిపించుకున్నారు, కానీ వాళ్ళందరూ ఈరోజు చరిత్రలో కనబడలా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మహారాజు అయి ఉన్నాడు. ఆయనలో ఉన్న గ్రేట్నెస్ ఏంటో తెలుసా? మహారాజు అనే దేవుడు తన మహాప్రేమను ప్రపంచం మీద చూపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మహాప్రేమను మన మీద ఏం చేశాడు? ఆయన మహారాజు కాబట్టి ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంది? మహారాజు. అందుబాటు దేవుని సేవకుడు ఏమంటాడు తెలుసా? జీసస్ క్రైస్ట్ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఈజ్ ఓన్లీ కింగ్ హూ ఓపెన్డ్ హిస్ ప్యాలెస్ టు ఎవ్రీబడి అంటాడు ఆయన.
చాలా జాగ్రత్త వినాలి ఈ మాట. ఎంత నాకు ఇష్టం అంటే, ప్రపంచంలో మహారాజు అయిన యేసు ప్రభు వారు తన ప్యాలెస్లోనికి రావడానికి ఆయన ఒక్కడే అందరికీ ద్వారాలు తెరిచాడని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతించు. నో అదర్ కింగ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఓపెన్ హిస్ ప్యాలెస్ టు ఎవ్రీబడి. ప్రపంచంలో ఏ రాజు కూడా తన అంతఃపురాన్ని అందరికీ తెరిచిపెట్టలేదు. నా యేసయ్య ఒక్కడే తెరిచిపెట్టాడు. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, నీ గత జీవితం ఎంత భయంకరమైనా, నువ్వు ఎంత ఘోర పాపివైనా, దేవుడు తన అంతఃపురాన్ని నీ కోసం తెరిచే ఉంచాడు. దట్స్ హిస్ అబ్సల్యూట్ లవ్, దట్స్ హిస్ గ్రేట్ లవ్. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు చూపించిన ప్రేమ గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇదే మాటను తెలియచేస్తూ అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం ఒకసారి. మనము 4వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. చెప్పండి, ఏ ప్రేమ అంటేది? దేవుడు మహారాజు కాబట్టి ఆయన ఏ ప్రేమ చూపించాడు మన మీద? అందరూ చెప్పాలి ఈ మాట పలకాలి అందరూ. ఏ ప్రేమ ఇది? మహాప్రేమ. వావ్. మహా అనే మాట ఇంగ్లీష్లో గ్రేట్ కదా, గ్రేట్ లవ్. మహారాజు అంటే దేవుడు మన జీవితంలో మహాప్రేమను చూపించాడు. ఆ ప్రేమతో మనల్ని రక్షించాలని ప్రభు ఆశించాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత మనం చచ్చినమైన వారం అని అయినప్పటికీ కూడా దేవుడు తన మహాప్రేమను మన మీద చూపించి మనందరిని బ్రతికించారు. ఈ రాజు మనం బ్రతికించడానికి వచ్చిన రాజు. హల్లెలూయా. ఈ రాజు మన జీవితాలను వెలిగించడానికి వచ్చిన రాజు. ఈ రాజు మన నిత్య జీవార్థమైన వెలుగులో నడిపించడానికి వచ్చిన రాజు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. రెవల్యూషన్ చాప్టర్ 19 రాజులకు రాజును and verse 16. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును. చెప్పండి, ప్రభువులకు ప్రభువు అని అనునామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడినది. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన రాజులకు రాజు. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రభువులకు ప్రభు అయిన దేవుడు ఆయన. ఎంత మహాదేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. యూదులకు రాజు అంటే కేవలం యూదులకు మాత్రమే రాజు అని కాదు, అది యేసు ప్రభులో నెరవేర్చబడిన ప్రవచనం. దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అనడానికి ఒక గొప్ప నిర్వచనం. ఈ రాజు ఎలాంటి వాడంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని మన హృదయాల్లో చేర్చుకున్నామా? ఆయన మన హృదయాల్లోనికి ఆహ్వానించామా? రాజుగా ఆయన మనల్ని ఏలుబడి చేయాలని ఆశిస్తున్నప్పుడు ఆయనకి అవకాశం ఇస్తున్నామా? ఆయన పాలన ఎంత గొప్పది అంటే ఆ పాలనలో మోసం లేదు, దేవుని పాలనలో వంచన లేదు, ఆయన పాలనలో మనందరికీ నిరుత్సాహం లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభు ద్వారా నియంత్రించబడుతున్నారో, ఏలుబడి చేయబడుతున్నారో, ఆయన పాలనలో ఉన్నారో అలాంటి వారందరూ కూడా సకల ఆశీర్వాదాలు అనుభవిస్తూ శాంతియుతమైన జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగిస్తున్నారు. ప్రభువును రాజుగా చేసుకుందాం మన హృదయాల్లో. అందును బట్టే నజరేయుడైన యేసు, చెప్పండి, యూదులకు రాజు. ఈ రాజు ఎలాంటి వాడంటే హలోక సంబంధమైన రాజు కాదు, ఈయన ఆధ్యాత్మికమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన దేవదేవుడు. ఆయన ఎవరైతే హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారో వారిని నియంత్రించి, బలపరిచి, ధైర్యపరిచి సమగ్రమైన పాలన వారికి ఇచ్చి ఉన్నతమైన దీవెనలు వారికి దయచేస్తాడు.